అంటే కొత్తగా పెళ్లి చేసుకోవాలనుకునే వాళ్ళకి జ్యోతిషపరంగా మీరు ఇచ్చే సలహా ఏంటండి? ఎవరిని కలవమంటారు? ఎవరిని కలిస్తే వాళ్ళ సంసారం బాగుంటుంది అనుకుంటున్నారు? నాకు ఎవరిని కలవమన్నది అన్న దాని విషయం గురించి నాకైతే తెలియదు, కానీ పెళ్ళైన తర్వాత భార్యాభర్తలు ఇద్దరూ ఒకరి మీద ఒకరు సంపూర్ణమైన నమ్మకంతో ఉండాలండి. ఇప్పుడు ఏంటంటే భార్యాభర్త ఇద్దరు ఉద్యోగం చేస్తే కానీ గడవని పరిస్థితి అని అనను, గడుపుకోలేని పరిస్థితి అంటాను. ఎందుకంటే ఇప్పుడు కోరికలు ఎక్కువ అవుతున్నాయి. ఆ కోరికల్ని సాధించాలంటే మరి ఇద్దరు ఉద్యోగం చేయాలి, లగ్జరీ మంచి హౌస్ ఉండాలి, లగ్జరీ కార్ ఉండాలి, ఇవన్నీ అవ్వాలంటే మరి ఇద్దరు జాబ్ చేయవలసిందే. దానివలన ఏమవుతుందంటే భార్య భర్త కలిసి ఉండేది ఓ 4 గంటలు అవుతుంది. అదే నైట్ టైంలో ఓ 4-5 గంటలు. ఆ 4-5 గంటల్లోనే ఈ సెల్ ఫోన్ చూసుకోవడానికి, ల్యాప్టాప్లో మళ్ళీ కూర్చొని మెయిల్స్ చెక్ చేసుకోవడానికి వాటికి పోతుంది. మరి ఇద్దరు ఎప్పుడండి కలిసి ఉంటారు? ఒకళ్ళ అభిప్రాయం ఎప్పుడు అంటే ఒకళ్ళ అభిప్రాయం ఇంకొకరు ఎప్పుడు తెలుసుకోగలుగుతారు? ఇప్పుడు అభిప్రాయాలు తెలుసుకుంటేనే కదా వాళ్ళ అంటే ఇప్పుడు భార్యకి ఏది ఇష్టమో భర్తకి తెలియాలి, భర్తకి ఏది ఇష్టమో భార్యకి తెలియాలి. అంటే వాళ్ళు కలిసినది ఎక్కడ? అందువలన ముందు జీవితము మంచిగా ఎస్టాబ్లిష్ కావాలి అంటే ఇద్దరు కొన్నాళ్ళ పాటు ఒకళ్ళ అభిప్రాయాలు ఒకళ్ళు తెలుసుకోవటానికి ముందు కలిసి ఉండాలి. పెళ్ళికి ముందు జ్యోతిష్యం సంప్రదించినా పెళ్ళి అయిన తర్వాత వాళ్ళ నమ్మకంతో ఒకళ్ళనొకళ్ళు ట్రావెల్ అయితే ఏ సమస్యలు ఉండవండి. ఇప్పుడు మగవాళ్ళలోని వాళ్ళ బలహీనతలు వాళ్ళు ఉంటాయి, ఆడవాళ్ళ బలహీనతలు వాళ్ళు ఉంటాయి. మనుషులన్న తర్వాత ఎవరి బలహీనతలు వాళ్ళు ఉంటాయి కదా. ఆ బలహీనతలని పట్టుకొని నీకు బలహీనత ఉంది అనేసి అలా ఇద్దరు దెబ్బలాడుకోకుండా ఒకళ్ళ ఆలోచనలను ఇంకొకళ్ళ ఆలోచనలు ఇద్దరు ఒకరికొకరు అభిప్రాయాలను గౌరవించుకుంటూ ఉంటే డైవర్స్ ఎందుకు వస్తుందండి? మరి పూర్వకాలంలో ఇవే గ్రహగతిలో ఉన్నప్పుడు అప్పుడు డైవర్స్ తీసుకున్నారా? తీసుకోలేదు కదా. ఉమ్మడి కుటుంబాలు ఉండేవి, దాంతోనే పెద్దవాళ్ళు ఇంటర్ఫియరెన్స్ ఉండేది, అప్పటికప్పుడు సర్దుకుపోయేవాళ్ళు. కాలం మారిపోయిందండి. కాలం మారినప్పుడు తల్లిదండ్రులు కూడా మార్పు వచ్చేసింది. ఇది వరకు తల్లిదండ్రులు ఆడపిల్లలకు చదువు అవసరమా అని చెప్పి అనుకునే వాళ్ళు కూడా వీళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారు, అన్ని విధాలు ఎంకరేజ్ చేస్తున్నారు. కానీ ఎంకరేజ్ చేసినప్పుడు వాళ్ళు కూడా దుర్వినియోగం చేసేవాళ్ళు కూడా ఎక్కువ అయిపోయారు. దాంతో వీళ్ళు కూడా చేసేపోయారు, తల్లిదండ్రులు కూడా మారిపోయారు. నువ్వు పెళ్లి చేసుకోవా, ఓకే అంటున్నారు. లేదా ప్రేమించిన అబ్బాయి పెళ్లి చేసుకుంటావా, ఓకే అంటున్నారు. ఇట్లా తల్లిదండ్రుల ఇన్వాల్వ్మెంట్ తగ్గిపోవడానికి కూడా కొంత ఇట్లాంటి సమస్యలు విచ్ఛిన్నం అవడానికి కారణం అనుకోవచ్చా? వీళ్ళు పెద్దదాన్ని యాక్సెప్ట్ చేయడం వల్ల కూడా. అంటే ఇప్పుడు తల్లిదండ్రులు కూడా కలిసి పిల్లలతో ఎంత టైం స్పెండ్ చేస్తున్నారు? అసలు ఎక్కడ ఆడిస్తున్నారు పిల్లల్ని? ఆడించట్లేదు కదా. ఎవరి ఉద్యోగాలు వాళ్ళవి. ఎక్కడో బేబీ కేర్ సెంటర్లో పెట్టడం అది ఎంతవరకు సమంజసం? ఇప్పుడు నేను కనీసం పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళకి 5వ సంవత్సరమో లేదా 7 సంవత్సరాల వరకైనా లేడీస్ ఉద్యోగం చేయకుండా ఉంటే బాగుంటుంది అన్నది నా అభిప్రాయం. లేదా స్కూల్లో ఉద్యోగం చేసుకోవచ్చు, ఆ పిల్లడితో వెళ్తావు వస్తావు. ఎందుకంటే చంటి పిల్లల్ని అంటే ఒక తల్లిగా ఆడించటం అన్నది మళ్ళీ మనకు ఆ ఛాన్స్ రాదు జీవితంలో. ఇప్పుడు ఊర్లలోకి వెళ్ళాం అనుకోండి, చక్కగా పిల్లలతో ఆడిస్తూ ఏవో పాటలు పాడుతూ ఉంటారు. మనం ఇలా చూస్తూ ఉండాలి. అయ్యో అప్పుడు వాళ్ళు ఏం కోల్పోయారు, తల్లి అన్న వాళ్ళు ఏం కోల్పోయారు అన్నది వాళ్ళకి తెలిసి వస్తుంది అన్నమాట. అది కొన్నాళ్ళు ఉద్యోగం చేయకుండా ఉంటే పిల్లలకి కూడా మనము అటాచ్మెంట్ ఉంటుంది. తల్లి పిల్లల అటాచ్మెంట్ కూడా ఈ కాలంలో తక్కువైపోతుంది కదా. మొత్తానికి వివాహం మీద మీకున్న అభిప్రాయం ఇది? అంతేనండి. థ్యాంక్ యూ అండి. నమస్తే.